హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, లేడీ అఘోరి ఎపిసోడ్స్ అయితే ఒక వెబ్ సిరీస్ లా కంటిన్యూ అవుతుంది సార్. ఎప్పుడు చూసినా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎప్పుడు సైలెంట్ అయిపోయినా కూడా ఏదో ఒక ఇష్యూ ద్వారా, ఏదో ఒక ట్విస్ట్ ద్వారా మళ్ళీ వార్తల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక పరిణామం చోటు చేసుకుంది సార్. ఒక ఆడియో ఆమెకు సంబంధించి ఒకటి లీక్ అయిపోయింది. అంటే లేడీ అఘోరి అండ్ ఇంకొక అమ్మాయితో కలిసి మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. మరి ఆ ఆడియోలో ఏముంది, మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? మళ్ళీ అఘోరి లేడీ అఘోరి నాగసాధు ఆమె వివాదాలకి మళ్ళీ వచ్చింది. ఇందులో వరుసగా చెప్పుకోవాలంటే 3 వివాదాలు లేటెస్ట్గా. ఒకటి తునిలో రాజేష్ నాథ్జీ అని ఆయన అఘోరా అంట. ఆయన కూడా ఈ మధ్య అఘోరాలు ఎక్కడంటే అక్కడ కనబడుతూ ఉన్నారు. సో ఆయన విషయంలో ఈ లేడీ అఘోరి గొడవలు చేసింది. విషయం ఏంటంటే, ఈ రాజేష్ నాథ్ అనే ఒక వ్యక్తి, ఆయన అఘోరనా ఎవరో తెలియదు, ఆయన అఘోరా పేరుతో ఉంటున్నాడా. ఈ అఘోరా ఆయనకు ఒక ఆశ్రమం ఉందని చెప్తున్నారు. ఆయన దగ్గరికి ఒక అమ్మాయి తన పర్సనల్ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్ళినాక ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన 2 రోజుల తర్వాత ఆ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే ఎవరో సలహా ఇచ్చారంట, ఈ లేడీ అఘోరికి చెప్పు, అతనైతే ఇతను తోలు తీస్తాడని. సో ఈమె వచ్చి లేడీ అఘోరికి చెప్పింది. లేడీ అఘోరి సలహా ఏమిచ్చాడంటే, నువ్వు ఆ వీడియో బయటపెట్టు అని సలహా ఇచ్చాడు. ఆమె అతని మీద ఒక వీడియో చేసి బయటపెట్టింది. ఆ వీడియోలో ఏం చెప్తుందంటే, ఇట్లా నేను తల్లికి కూడా చెప్పుకోలేని కొన్ని పర్సనల్ ఇష్యూస్ రాజేష్ నాథ్ స్వామికి చెప్పుకోవడానికి వెళ్ళాను. ఆయన 2 రోజులు తర్వాత నాకు అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ట్రై చేశాడు. నేను ఆయన్ని తండ్రిగా భావించాను. ఆయనేమో నన్ను శారీరకంగా వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇది నేను భరించలేకపోతున్నానని ఆమె ఆవేదనతో పెట్టింది. సో ఆమె తరపున రంగంలోకి తిరిగిన లేడీ అఘోరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పాడు. మీరు రిటర్న్గా కంప్లైంట్ చేయండి అని ఎస్ఐ ఆదినారాయణ తునిలో అఘోరిని అడిగాడు. నన్నే కంప్లైంట్ చేయమంటావా, నా మాట చాలదా నీకు అన్నట్టుగా రెడీగా పెట్రోల్ ఎప్పుడు పెట్టుకుంటున్నట్టుంది. పెట్రోల్ పోసుకొని అక్కడ ముట్టించుకోవడానికి ట్రై చేసింది. దాంతో అక్కడ గోలైంది. ఆ తర్వాత మళ్ళీ దిగొచ్చి కంప్లైంట్ రాసిచ్చి, నా దగ్గర 1 lakh తీసుకున్నాడు రాజేష్ నాథ్ అని కంప్లైంట్ ఇచ్చింది. సో ఇప్పుడు అది ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. నిజంగా మరి ఇద్దరికి కూడా సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు ఆల్రెడీ, ఈ రాజేష్ నాథ్కు ఈ అఘోరికి. రెండవ అంశం నల్లపాడు, గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళి మొన్న అక్కడ కూడా గొడవ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే మనకు ముందు నుంచి కూడా పోలీసులతో ఎక్కువగా గొడవ పడుతున్నారు. పోలీసులు కూడా మామూలుగా ఎవరి పట్ల చూపనంత ఓపిక, సహనం ఈ అఘోరి మీద చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది హిందూ అఘోరి, సనాతనం అంటుంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతాడేమో ఎందుకులే అని భయపడుతున్నట్టుగా ఇక్కడ కూడా బీజేపీ గట్టిగా ఉంది. మళ్ళీ రేపు పొద్దున బీజేపీకి ఇదొక ఛాన్స్ దొరికి బీజేపీ రంగంలో దిగుతారేమో అని పోలీసులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈవెన్ పైనుంచి కూడా పోలీసులకి ఒక ఆదేశం ఏమొచ్చిందంటే, అఘోరి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉండండి, జాగ్రత్తగా డీల్ చేయండి, తలనొప్పి తెచ్చుకోకండి అని. ఈ విషయం అఘోరికి అర్థమైపోయి పోలీసులు నన్నేం చేయలేరు, జనము నన్నేం చేయలేరు, మీడియా ఎలాగో వాళ్ళకి జ్యూసీ ఐటమ్ కావాలి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేద్దాం అన్నట్టుగా అఘోరి బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా అఘోరికి ఒక తలనొప్పి అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే, ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియో కాల్, అఘోరి ఒక అమ్మాయితో ఆడియో మాట్లాడుతున్నాడు. ఆ కాల్ లీక్ అయింది. ఆ కాల్లో ఏముందంటే, ఈ అమ్మాయి అఘోరిని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ అఘోరి తన మాట వినట్లేదని, అఘోరిని చూడాలంటే రాలేదని ఆమె చేతులు కోసుకున్నట్టుగా కూడా ఆ కాల్లో తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చేసుకుంటానో తెలీదు, 5 నిమిషాల్లో నీ ముందుండాలి, నాకు నీ మీద బెంగ పెట్టుకున్నా, నిన్ను చూడాలి నేను అని చెప్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తున్నట్టుగానే అర్థమవుతుంది. లేకపోతే అంత ఎమోషనల్ అయ్యి అతను చూడకపోతే చేతులు కోసుకోవడం, ఇప్పుడు కూడా నేను చచ్చిపోతానని బెదిరించడం, ఇవి ఈ అమ్మాయి ఎందుకు చేస్తుందో తెలియదు. అఘోరి ఏమో చాలా వల్నరబుల్గా ఉన్నాడు కండిషన్లో. ఈమెను గట్టిగా దండించే ఇది లేదు, అతను భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. అట్లని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కూడా అతనికి ఏదో ఉంది. అది చెప్తూ ఉంటే అమ్మాయి వినట్లేదు. నేను ఎలా రావాలి, నేను ఇక్కడ ఆశ్రమంలో ఉన్నా కదా, ఇందాక వీడియో కాల్లో చేస్తే నేను చూపించాను కదా ఎక్కడున్నానో అంటుంది. అవన్నీ నాకు తెలియదు, ఇప్పుడు నేను చూడాలి, 5 నిమిషాల్లో రావాలని చెప్పి, మరి లొకేషన్ షేర్ చేయని ఇతను చెప్తున్నాడు.
లొకేషన్ షేర్ చేసేది ఏందో నువ్వే పెట్టుకొని రా, ఇక్కడ ఉన్నా నాకు తెలుసు కదా నీకని ఈ అమ్మాయి బెదిరిస్తుంది. ఇలాగ మొత్తానికి వాళ్ళిద్దరూ టీనేజ్ లవర్స్ లాగా కొట్టుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి అఘోరికి ఆ అమ్మాయితో లవ్ అఫేర్ ఉందా? ఈ అఘోరిది ఒక విచిత్రం. అతను ఆల్రెడీ మగవాడుగా ఉండి అమ్మాయిగా మారాడు సర్జరీ చేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయి, మామూలుగా అమ్మాయిలు మారినప్పుడు వాళ్ళకి మామూలుగా ట్రాన్స్జెండర్స్ రెగ్యులర్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ 2 రకాల ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మేల్ బాడీ ఉండి అమ్మాయి మైండ్ ఉంటుంది. వాళ్ళు ఫిమేల్ ట్రాన్స్జెండర్స్గా మారిపోతారు. అంటే వాళ్ళు సర్జరీ చేసుకొని వాళ్ళు ఈ మేల్ బాడీలో ఉండలేరు. వాళ్ళ మైండ్ బాడీని కూడా మార్చుకోవాలనుకుంటారు. మేల్ బాడీని వాళ్ళు సహించలేరు. అందుకని ఫిమేల్ బాడీగా మార్చుకోవాలనుకుంటారు. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది. ఫిమేల్ బాడీగా వాయిస్తో సహా మొత్తం మార్చేయచ్చు. అన్నీ డబ్బులు పెట్టుకుంటే మొత్తం మార్చే పరిస్థితి ఉంది. అందువల్ల చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకొని మార్చుకుంటున్నారు. రెండవ రకం వాళ్ళు ట్రాన్స్జెండర్గా ఉంటే లైవ్లీహుడ్ బెటర్గా ఉంటుందని వాళ్ళేమీ ఆడ మనసు కానీ ఏమి ఉండదు. ఇందాక చెప్పినట్టు మగవాళ్ళు కూడా ట్రాన్స్జెండర్గా మారిపోయి సమాజంలో బెదిరింపులు చేస్తూ డబ్బులు సంపాదించడానికి అవతారాలు ఎత్తారు. ఆ మధ్య కూడా 30 మంది హైదరాబాద్లో దొరికారు బీహార్ నుంచి వచ్చి. వాళ్ళ వల్ల నిజమైన ట్రాన్స్జెండర్లకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో వీళ్ళే ఎక్కువ దాడులు చేసేది కూడా ఈ మగవాడిగా ఉండి ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ దాడులు చేస్తున్నారు ప్రజల మధ్య కూడా నిజమైన ట్రాన్స్జెండర్ల కంటే. సో ఇప్పుడు ఈ అఘోరి నిజంగా ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ మనకు తెలియదు. కానీ ఆ పరిస్థితి చూస్తే నాకు అనిపించేది అఘోరి మగవాడిగా ఉండి ఏదో ఒక ప్లాన్ ప్రకారం ఈ అవతారం ఎత్తినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అతని ఫిట్నెస్ కానీ అతని అటాకింగ్ నేచర్ కానీ ఇవన్నీ చూస్తే ఇప్పటికి కూడా అతనిలాగా ఉంది. దాన్ని ఫిమేల్ క్వాలిటీస్ ఏమీ లేవు అఘోరీలు. మామూలు ట్రాన్స్జెండర్లు మారిపోయిన వాళ్ళని చూడండి, వాళ్ళలో ఫిమేల్ క్వాలిటీస్ కంప్లీట్గా వచ్చేస్తాయి. వాళ్ళ సున్నితత్వం కానీ వాళ్ళ ఇది కానీ. ఈ అఘోరిలో అవేవి లేవు, నాగసాధు అఘోరిలో. సో కొంత తిరిగినట్టుగా ఉంది. కానీ నిజంగా అఘోరి ఫిలాసఫీ కానీ అఘోరికి సంబంధించిన తాత్వికత కానీ ఇవేవి కూడా ఈ అఘోరికి వంట పట్టినట్టు కూడా లేవు. అఘోరి ఏదో ఒక పర్పస్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తుంది. పబ్లిసిటీ పిచ్చి బాగా పట్టింది, దాన్ని బట్టి వెళ్తుంది. ఇప్పుడు మరి అమ్మాయితో అంటే ఒక మగవాడు ఆడవారుగా మారిన మైండ్ అంతా మగవాడు మైండే ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఏర్పడిందేమో అనేది ఒక పాజిబుల్. ఇది లేదు, అమ్మాయిల మధ్య కూడా అఫైర్ ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని మనం లెస్బియన్ ఇది అంటాము, ఓరియంటేషన్ అంటారు. సో అటువంటి ఓరియంటేషన్ ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవేళ నిజంగా ఈ అఘోరి మానసికంగా కూడా అమ్మాయిగా ఫీల్ అయినప్పుడు ఇంకొక అమ్మాయితో అఫైర్ ఏర్పడే అవకాశం ఉంది. కానీ మరి ఈ అమ్మాయికి ఎందుకు అట్రాక్షన్ కలిగిందో అఘోరి మీద మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయి కాళ్ళు చూస్తూ ఉంటే వెరీ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయింది. చనిపోవడానికి కూడా సిద్ధమవుతుంది, ఆల్రెడీ కోసుకుంది. అంటే ఇదొక రకమైన మానసిక జబ్బు, సెల్ఫ్ శాడిజం అంటారు. నీ బాడీని నువ్వే హింస పెట్టుకోవడం, అది చాలామందికి ఉంటుంది. అటువంటి లక్షణాలు ఈ అమ్మాయికి ఉన్నట్టుగా అర్థమవుతుంది. అఘోరి ఖచ్చితంగా ఈ అమ్మాయితో ట్రబుల్లోకి వెళ్తాడు అనేది అర్థమవుతుంది. 5 నిమిషాల్లో రావంటున్నాడు, నేను వస్తాను అంటే మా బ్రదర్ని పంపిస్తాను, నువ్వు రా అంటుంది. నువ్వు నీ వెహికల్లో రావద్దు, పోలీసులు పట్టుకుంటారు, నీది ట్రాక్ చేస్తూ ఉండారని కూడా అమ్మాయి చెప్తుంది. అంటే ఆ వెహికల్ని ట్రాకింగ్ మెకానిజం కూడా పెట్టారు పోలీసులు అనేది కూడా మనకి దీని ద్వారా తెలిసింది. రెండోది, ఈ అమ్మాయి రాజేష్ నాథ్ని మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అన్న డౌట్ కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే వాయిస్ చూస్తుంటే కొంత దగ్గరగా ఉంది. ఆ క్రమంలోనే ఇతనికి దగ్గర అయిందా? ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి చెప్పే పద్ధతి చూస్తే ఎమోషనల్గానే ఉంది. రాజేష్ నాథ్ మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా అమ్మాయి ఎమోషనల్గా ఉంది. సో ఇలాంటి నిజానికి వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి ఇలాంటి అమ్మాయిలకి. కానీ మన దురదృష్టవశాత్తు మన దేశంలో సైకలాజికల్ ప్రాబ్లంలకు కూడా స్వాముల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమి సైకాలజిస్టులు కాదు, పడుగా చాలామంది స్వాములకి ఇటు హిందూ మతం కానీ లేకపోతే ఫిలాసఫీ కానీ ఏమీ తెలియదు. వాడేదో బతుకు తెరువు కోసం స్వామిగా మారుంటాడు. అలాంటి వాళ్ళు ఏం చెప్తారు? సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సమస్య సాల్వ్ కాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ఈ అమ్మాయికి అదే జరిగింది. ఈ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం ఉంటే సైకాలజిస్ట్ దగ్గర పోయి చర్చించాలి. వాడి దగ్గర చర్చిస్తే ఏమవుతుంది? వాడే ప్రాబ్లం అయ్యాడు. ఇంకొకటి దగ్గరికి వచ్చింది, వీడి ప్రాబ్లం అవుతాడు. ఇది జరుగుతుంది.
సో ప్రాపర్గా దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? పోలీసులకి పని పాట లేదా అన్నట్టుగా పోలీసుల్ని మనం ఏం అనలేము. ఎవరు సాల్వ్ చేస్తారు ఇది సమస్య. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.